ఇంతకీ నువ్వేం చదువుతున్నావమ్మా? ఎల్కేజీ యూకేజీ పూర్తి చేశానండి. ఫస్ట్ క్లాస్ చదువుతూ మధ్యలో మానేశాను. ఏ? పర్సనల్ ప్రాబ్లం. ఇంతకీ మీ పేరేంటి? కంఠమనేని శివకుమార్. హాయ్, సింపుల్ గా బాగుంది. ఇంతకీ ఏం చేస్తుంటావ్? డాక్టర్ని. బెలూన్స్ 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 బెలూన్స్. బెలూన్ కావాలా? ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నా. సరే కొనివ్వండి, ఆడుకుంటా. ఇదిగో బాబు బెలూన్. బెలూన్స్ ఇట్రండి. సార్. ఎంత ఈ బెలూన్? 10 రూపీస్ సార్. ఒకటివ్వండి. చేంజ్ లేదు సార్. పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎక్కడ? అమ్మ అలిగి వెళ్ళిపోయింది, నాన్న రాలేదు. అదేంటి, మీ అమ్మ ఎందుకు అలిగి వెళ్ళిపోయింది? వెళ్ళిపోదేంటి, మా నాన్న అసలు ఇంటికే రాడు. ఎప్పుడూ ఆపరేషన్లు పేషెంట్లు అంటూ హాస్పిటల్లోనే ఉంటాడు. అయినా లోకల్లో ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు, అందరూ ఇలాగే చేస్తున్నారా? ఎప్పుడు పని పని అని తిరిగే మీరు ఒక్క స్పెషల్ డే అయినా నాతో ఉండాలని నేను కోరుకున్నాను. దాని ఫలితం ఇలా అవుతుందనుకోలేదు. అన్ని జాబ్స్ డాక్టర్ జాబ్ ఒకటే అవుతుందా? మా చేతిలో ఎన్ని ప్రాణాలుంటాయో తెలుసా? ఉండొచ్చు. ఉంటే మాత్రం భార్య పిల్లల్ని సినిమాలకి షికార్లకి తీసుకెళ్లరా? తీసుకెళ్తారు. సినిమాలు, షికార్లు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు. ఇవి కాక ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పిన రోజు అంటే దానికి కూడా ఒక ఫంక్షన్. దానికోసం మా పనులన్నీ మానేసి ఇంట్లో ఉండాలి. ఏ ఉండవా? ఎందుకు ఉండాలి? ఆడిచ్చినట్టల్లా నేను ఆడాలా? నువ్వెప్పుడు ఇంతే, అమ్మని ఏదో ఒకటి అంటావు. అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయింది. పోతే పోనీ, నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు. డాక్టర్ అన్నాక ఎంత పనుంటుందో తెలుసా? అవన్నీ మానేసి ఇంట్లో పెళ్ళంతోనే కూర్చోవాలా? కూర్చోక ఏం చేస్తావు? నువ్వు డాక్టర్ అయితే ఎవరికి గొప్ప? డాక్టర్ అయినా యాక్టర్ అయినా ముందు ఇంటిని ఇల్లాల్ని చూసుకోవాలి, తర్వాతే బయటి పనులు. ఏం పాపా, ఏమైందమ్మా? మీ నాన్నెందుకు అరుస్తున్నారు? నో, కాదు, ఈ పాప కాదు. చూడండి, మా నాన్న మా అమ్మని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందుకే తన కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఏయ్, అమ్మేంటి నాన్నేంటి? మీ అమ్మని నేను తిట్టడం ఏంటి? తిట్టకుండానే పిల్లని నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? అది కాదండి, ఈ అమ్మాయి నా కూతురు కాదు. ఓహో, నీకు అనుమానం జబ్బు కూడా ఉందన్నమాట. ఇలాగే ఆవిని కూడా ఏడిపించుంటావు, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో కాదండి, ఈ పాప ఎవరో నాకు తెలీదు. తెలియకుండానే పాపకి బెలూన్స్ కొనిచ్చారా? ఏంటి సార్, తెలియకుండానే పాపకి ఐస్ క్రీమ్ కొనిచ్చారా? ఏమయ్యా, డాక్టర్ని అంటున్నావు, ఇలా శాడిస్ట్లా ఉన్నావేంటి? ఇంట్లో గొడవ పెట్టి పెళ్ళాన్ని తరిమేశావు, బిడ్డని పార్క్ తీసుకువచ్చి వదిలేద్దామనుకున్నావు. నేనుండగా మీ మృగాళ్ళ ఆటలు సాగవు. నేనెవరో తెలుసా? వీరమాచినేని దుర్గా, మహిళా మండలి ప్రెసిడెంట్. అయ్యో మేడం, ఈ పాప ఎవరో నాకు నిజంగా తెలీదు. క్యూట్ గా ఉందని ఐస్ క్రీమ్ కొనిచ్చాను, బెలూన్స్ కొనిచ్చాను, అంతే. ఓహో అలాగా. పాపా, మీ నాన్న పేరేంటమ్మా? డాక్టర్ కంఠమనేని శివకుమార్. నీ పేరేంటయ్యా? నా పేరు
అదేనండి. తనకి ఇప్పుడే నేనే నా పేరు చెప్పాను. తను బట్టి పట్టి పేరు చెప్తోంది. పేరడిగితే ఇంటి పేరుతో సహా ఎవరైనా చెప్తారా? అంతేకాదండి, నా పేరు మా నాన్నమ్మ పేరు లక్ష్మియే. ఏయ్, 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 ఎంత అబద్ధం ఆడుతున్నావు? షటప్! మీ అమ్మగారి పేరు నీ కూతురికి పెట్టుకుని డ్రామాలాడుతున్నావా? కన్న కూతుర్నే కూతురు కాదనడానికి నీకు మనసెలా వచ్చింది? మేడం, నిజంగా ఈ పాప నా పాప కాదండి. ఇంకేం మాట్లాడకు. మర్యాదగా నీ కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్ళు, లేకపోతే నేనేంటో చూస్తావు. ఈ వీరమాచినేని దుర్గ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయి, నేనేంటో తెలుస్తుంది. మేడం, పరిస్థితి అర్థం కావట్లేదు. ఈ పాప ఎవరో నిజంగా నాకు తెలీదు. మాకు తెలుసు కానీ ముందు పాపని తీసుకుని ఇంటికి పో. అది కాదండి. వెళ్ళు. ప్లీజ్ అండి. ఇంకా చూస్తావే, తీసుకెళ్ళు. రా డాడీ. త్వరగా రండి డాడీ. డాడీ, ఏంటి డాడీ? స్టార్ట్ చేయి, వెళ్దాం. కావేరి, ఏం కావాలి అమ్మజా? అత్తయ్య బయట కూర్చునింది. తనకి ఇలాచీ టీ కావాలి, తీసుకోండి. అవునా? సరే, తీసుకెళ్తాను. కావేరి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నాకు కూడా ఇలాచీ టీ పెడతావా? అలాగే. కాకి, నీకు ఇలాచీ టీ కావాలంటే నేనిస్తాను. ముందు అత్తయ్య వెయిట్ చేస్తుంది, తనకివ్వు నువ్వు. ఏంది, నువ్వు ఇలాచీ టీ పెడతావా? వద్దు తల్లి, నాకింకా బతకాలనుంది. కావేరి, ఇద్దరికి ఒకేసారి పెట్టవా? ఏ, చెప్తే అర్థం కావట్లేదా? అవతల అత్తయ్య ఎండలో కూర్చొనున్నారు. కావేరి, నువ్వు త్వరగా తీసుకుని అత్తయ్య దగ్గరకు రా. యమజా, కాకమ్మ, మీరెళ్ళి రూమ్లో ఉండండి. నేను అత్తయ్యకి ఇచ్చేసి మీకు తెస్తాను. అలాగే కావేరి. త్వరగా కానీ, అత్తయ్య వెయిట్ చేస్తున్నారు.